మార్కు ఈ పెళ్లి కుమార్తెను నీ భార్యగా చేసుకోవటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. దేవునికి స్తోత్రములు. అమ్మా నీ పేరేం పేరు? కవితారాణి. కవితారాణి. ఈ పెళ్లి కుమారుని మార్కును నీ భర్తగా చేసుకోవటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. అలాగైతే పెద్దలు వచ్చి వారి చేతులు పెట్టించాల్సిందిగా తెలియచేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు కానీ మేనమామ గారు కానీ అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున బాధ్యత కలిగిన వారు ఎవరైనా ఉంటే వారి చేతులు పట్టించాల్సిందిగా కోరుతున్నాము. త్వరగా ఈ కార్యాన్ని త్వరగా చేయాలి. అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున. ఈ పెళ్లి కుమారుడు అదే ఈ పెళ్లి కుమారుడు నీకేం కావాలి? అలాగైతే మరి ఈ పెళ్లి కుమార్తెకు నీ కుమారుడిని ఇచ్చి భర్తగా పెళ్లి చేయడానికి ఇష్టమేనా? సరే. అయ్యా ఈ పాప ఈ పెళ్లి కుమార్తె నీకేం కావాలి? మేనగాడు. ఈ మేనగాడల్ని ఈ పెళ్లి కుమారుడికి ఇచ్చి భార్యగా చేయటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. అలాగైతే వారి కుడి హస్తాలు పట్టుకొని కలపండి. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలనా ఎవరైనను ఏమైనను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన సహోదర వారి ప్రమాణాలు మీరు ఎదురు మళ్ళీ నిలబడండి. అయ్యా ఎదురు మళ్ళీ నిలబడండి. అమ్మాయికి ముందుగా ముసుగు తీయదు. ముందుగా మార్పు ద్వారా ముసుగు తీయబడుతుంది. కనిపించదు కదా. సరే ముసుగు తీయండి. ముసుగు తీయండి. ముసుగు తీసే దేవునికి స్తోత్రములు. చేపట్టుకోండి. దేవునికి స్తోత్రములు. మార్పు నేను చెప్పినట్లుగా చెప్పయ్యా. మార్కు అను నేను కవితారాణి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నిన్ను నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మంచిది, బాగా చెప్తావు. చెప్తారా? నేను చెప్పినట్టుగా చెప్పమ్మా.
ఏం భయపడాల్సిన పని లేదు. సరే సరే చెప్పమ్మా. కవితరాణి అని నేను, కవితరాణి అని నేను, మార్పు అని నిన్ను, మార్కు అని నిన్ను, ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు సరే సరే మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును ప్రేమించి నిన్ను ప్రేమించి రక్షించుటకై సంరక్షించుటకై నిన్ను నిన్ను భర్తలుగా నా భర్తగా చేసుకుంటున్నాను. చేసుకొనుచున్నాను. చొప్పున ఈ చొప్పున జరుగుతున్నని జరిగింతునని దేవుని ఎదుటను దేవుని ఎదుటను సంఘము ఎదుటను సంఘము ఎదుటను సంఘ పెద్దల ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. కీడు తొలగించి మేలులతో నింపు ఆశీర్వాదాల వర్షం. కీడు తొలగించి మేలులతో నింపు ఆశీర్వాద మంగళసూత్రం. లాజరస్ మామ పాట పాడాల. సుందరవతి సంగమా ప్రియుడేసునే పరిణయమాడగరానందెన్. సుందరవతి సంగమా ప్రియుడేసునే పరిణయమాడగరానందెన్. విడుదల కల్లు విడుదల కల్లు నీ ప్రియవరుడు ఆరుడంతునుగా, నీ ప్రియవరుడు ఆరుడంతునుగా. సుందరవతి సంగమా ప్రియేసుని ధరిస్తారు. అక్షింతలు తీసుకోండి. మంగళసూత్రం ఇంటికి పంపిస్తాం. దేవునికి స్తోత్రములు. పెనుకుమారుడు పెనుకుమార్తె మెడలో మంగళసూత్రం కట్టి జాగ్రత్తగా వినాలని మీకు తెలియజేస్తూ ఉన్నాము. అయ్యా, నీ చెప్తూ ఆమె మెడలో 3 ముళ్ళు వేయి. ఈ మంగళసూత్రంతో నిన్ను నా భార్యనుగా చేసుకొనుచున్నాను. హలో హలో బాబు. కళ్యాణం కమనీయం నుంచి మంచి సాంగ్ పాడుతున్నాం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ తీరెల నీవయ్యా, దేవా
అతి మధురం దేవారావయ్యా దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా మొదటి భావము చేసితివి మొదటి భావము చేసితివి శుభదినముల నవదంపతులను ఈ శుభదినముల నవదంపతులను నీతి వెంటలతో నింపుమయ్యా దేవారావయ్యా నీవెనలీవయ్యా దేవారావయ్యా నీవెనలీవయ్యా గానావిందులో అర్ధనెరిగి నీలను రసముగా దేవునికి స్తోత్రములు. అమ్మా నువ్వేయమ్మా ముందు దండ. దయచేసి పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను మీ మధ్య పంపిస్తాము. అప్పుడు అక్షింతలు చల్లండి. ఎప్పుడంటే అక్షింతలు చల్లొద్దు. దయచేసి మీ అందరికి మనం చేసేది ఏంటంటే పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను మీ మధ్యలో పంపిస్తాము. అప్పుడు అక్షింతలు వేయండి. ఈ సమయంలో నూతన వధువులు ఈ మధ్యకు వస్తున్నారు. మీరందరూ కూడా లేచి వారిని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. వారి మీ మధ్యకు వస్తుండగా సంతోషంగా మీరు లేచి నూతన వధువులను దంపతులు దీవించాలని ప్రభు ప్రార్థన తెలియపరుస్తున్నాం. బహుబలం ఈ సమయంలో కన్నపాస్ గారు ప్రార్థన చేస్తారు. గుప్త ప్రార్థన. ఈ సమయంలో నూతన వధువుల కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 యేసయ్య. ఈ దినమును బట్టి నాయన, ఈ సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధిలో